కర్మ పర్వణి మోచక కష్టతారిణి యోజక గోవింద గోవింద. వందే భవంకరమనంతమనాదిమీశం వందే భవాపహ పరాం మతిమా దధానం వందే భవాతిభయహేతుభిదా విదారం వందే భవ ప్రియమముం భవచక్రసారం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయ ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకుల వారు భూమండలాన్ని మహాభూమిని వర్ణిస్తూ ఇందులో 9 వర్షాలున్నాయి అని ఒక భాగాన్ని గురించి చెప్పి ఆ 9 వర్షాలను ఏ విధంగా విభాగం చేయాలి అని చూపించి అందులో ఉండే విశేషాలను చెప్పి ఈ 9 వర్షాలలో 9 ప్రాంతాలలోనూ పరమాత్మ ఒక్కొక్క రూపంలో కొలువై ఉన్నాడు. ఆ ఒక్కొక్క రూపంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మను కొంతమంది సేవించుకుంటున్నారు, స్తుతి చేసుకుంటున్నారు అని చెప్పడం ప్రారంభించారు. అందులో మొదటి ఇలావ్రత వర్షంలో పరమేశ్వరుడు ఆయన కొలువై ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు సంకర్షణమూర్తి రూపంలో ఉండేటువంటి పరమాత్మ రూపాన్ని అక్కడ ఉండి కొలుస్తూ ఉంటాడు అని మొదలుపెట్టి చెప్పారు. అందులో
ఆ సంకర్షణమూర్తిని పరమేశ్వరుడు ఏ విధంగా ముందు నమస్కరించుకున్నాడు అని చెప్పారు. సర్వగుణ సంఖ్యానాయ అని చెప్పారు. తర్వాత భజన్యారణ పాద పంకజం అని ప్రారంభించి ఆయన ఎలాగైతే ఆ సంకర్షణమూర్తిని సేవించుకుంటున్నారో ఆయన మాటల్లోనే చెప్పించారు. చెప్పి పరమేశ్వరుడి మాటల్లో నయస్య మాయాగుణ చిత్తవృత్తిభి నిరీక్షతో హ్యణ్వపి దృష్టిరజ్యతే ఈశే యథా నోజితమన్యురంహసాం కస్తం నమన్యేత జిగీషురాత్మనః అని చెప్పించారు. ఆ పరమాత్మ మాయ తాలూకు ఏ గుణంతోనూ సంబంధాన్ని కలిగి ఉండడు. ఇతర జీవులైతే మాయ తాలూకు ప్రతి గుణంతోనూ సంబంధాన్ని కలిగి ఉంటారు. దానికి గుణాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండటమే కారణం. మాయ యొక్క ప్రభావం పరమాత్మ మీద లేదు కాబట్టి ఆ గుణాలతో ఆయనకి సంబంధం ఉండదు. ఒకవేళ గనక ఏ జీవుడైనా తన మనస్సును తాను గెలుచుకోవాలి అని అనుకుంటే, తన ఇంద్రియాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే, ఈ మాయా ప్రభావం లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మననం చేసి తీరాలి. కస్తం నమన్యేత, తనను తాను గెలుచుకోవాలనుకునే వాళ్ళు ఆ పరమాత్మను ఎవరు మననం చేయరు అని పరమేశ్వరుడు తన మాటల్లో చెప్పాడు. అదేమండి అలా అంటారు, కస్తం నమన్యేత అని అడుగుతారేంటి? మేము చాలామంది మననం చేయటం లేదు, మాలో చాలామంది మననం చేయటానికి ఇష్టం కూడా పడటం లేదు, ఆ పరమాత్మను గురించి ఆలోచించడానికి ఇష్టపడటం లేదు, మాలో కొంతమంది అయితే ఆ పరమాత్మ లక్షణాలను వర్ణిస్తే ఏదో తప్పుగా కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు, కాబట్టి కస్తం నమన్యేత అని ఎలా అంటారు అంటే దానికి పరమేశ్వరుడి మాటల్లోనే సమాధానం చెప్పిస్తున్నారు. అసదృశో యః ప్రతిభాతి మాయయా క్షీబేవ మధ్వాసవ తామ్రలోచన న నాగవద్భోర్హణ ఈశిరే హ్రియ యత్ పాదయో స్పర్శన ధర్షితేంద్రియా అని. నిజమే, కాదనలేదు. కస్తం నమన్యేత అంటే మంచివాళ్ళు, తమను తాము గెలుచుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు ఆ పరమాత్మను మననం చేయరు అనే అన్నాము. తమను తాము గెలుచుకోవాలి అని అనుకోవాలి అంటే, జిగీషురాత్మనః అనే స్థితి రావాలి అంటే కాస్త సత్పురుషులై ఉండాలి. అలా కాకుండా అసదృశ, చెడు దృష్టితో ఉండేవాళ్ళు, ఏం చెప్పినా సరే వక్రంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అలా వక్రంగా ఆలోచించే వాళ్ళకి ఈ పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ యొక్క మాయామయమైనటువంటి రూపం విచిత్రంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అసదృశ యః ప్రతిభాతి మాయయా, కుబుద్ధితో చూసేటువంటి వాళ్ళకి లేదా చెడు దృష్టితో చూసేటువంటి వాళ్ళకి, దేనికైనా వక్రభాష్యం చెప్పగలిగినటువంటి దృష్టితో చూసేటువంటి వాళ్ళకి మాయయా ప్రతిభాతి, మాయతో రకరకాలుగా పరమాత్మ కనిపిస్తాడు. ఒకవేళ ఆ పరమాత్మ యొక్క నిర్గుణ రూపాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేరు అని ఎవరైనా దయతో ఆయన యొక్క సాకారాన్ని, ఆకారాన్ని ఏమైనా చక్కగా వర్ణిస్తే, ఆయనకి అందమైన మొహం ఉంటుంది, ఆ మొహంలో అందమైన కళ్ళు, చక్కగా ఎర్రటి జీరలున్న కళ్ళు అని వర్ణించబోతుంటే వాళ్ళు అంటారు క్షీబేవ మధ్వాసవ తామ్రలోచన అని అనుకుంటారు. క్షీబేవ కళ్ళు ఎర్రగా ఉంటాయి అంటున్నారు కదా, మా ఊళ్ళో తాగుబోతులకు కూడా కళ్ళు ఎర్రగానే ఉంటాయి అని అంటారు. క్షీబేవ తాగి మత్తెక్కిన వాళ్ళు కూడా కళ్ళు ఎర్రగానే ఉంచుకుంటారు. కళ్ళు ఎర్రగా ఉండటం అనేది పెద్ద లక్షణమా, అదేమన్నా మహాపురుష లక్షణమా అని అడుగుతారు. మధ్వాసవ తామ్రలోచన, తామ్రలోచన అని చెప్తే మా ఊళ్ళోనైతే మధు తీయగా ఉన్న వాటిని లేదా మాదకమైనటువంటి వాడిని లేదా ఆసవాలు వీటిని తాగిన వాళ్ళు కూడా తామ్రలోచన, ఎర్రటి కళ్ళతోనే ఉంటారు. అందుకని ఎర్రటి కళ్ళతో ఉన్నాడు అంటే మీ పరమాత్మ ఏమైనా తాగుబోతా అని వంకరగా అడుగుతారు. అలా అడగటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే అసదృశ, అలాంటి కుబుద్ధి ఉన్న వాళ్ళకి పరమాత్మ అలాగే కనిపిస్తాడు. ఏ విధమైన భావంతో చూస్తే ఆ విధమైన భావంతో కనిపిస్తాడు. ఇలా తాగుబోతూ అని అనిపిస్తే ఏం చెప్పినా అదే అర్థమవుతుంది, దాన్ని ఏం చేయలేము. అసదృశో యః ప్రతిభాతి మాయయా క్షిబేవ మధ్వాసవ తామ్రలోచన. ఇలా కాకుండా కొంతమంది సిగ్గుతో చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది భయంతో చూసేవాళ్ళు ఉంటారు. ఈ సిగ్గు భయం లాంటి వాళ్ళు కూడా ఆ పరమాత్మను సరిగ్గా అందుకోలేకపోవచ్చు. ఎలాగంటే నాగవధ్వ
అర్హణ ఈశిరే హ్రియ యత్ పాదయో స్పర్శన ధర్షితేంద్రియా. నాగవధ్వ అంటే కాళీయుడి స్త్రీలు, నాగవధువులు లేదా పాము జాతికి చెందినటువంటి స్త్రీలు, వీళ్ళు ఆ పరమాత్మ పాదాల వరకు వెళ్ళినా సరే ఆయన్ని అందుకోలేకపోయారు. కాళీయ మర్దన సమయంలో వీళ్ళు కూడా పరమాత్మ తాలూకు పాదస్పర్శను చవి చూశారు. కానీ నాగవధ్వ, ఆ నాగస్త్రీలు అర్హణే ఈశిరే న ఈశిరే, ఆయన పాదాలను పూజించుకోవటానికి మాత్రం యోగ్యతను పొందలేకపోయారు. స్పర్శను పొందారు కానీ పూజించుకోలేకపోయారు. ఎందుకు పూజించుకోలేకపోయారు అంటే కొంత భయం ఉంది. అసలే ఆయనేమో తాండవం చేస్తున్నాడు, దాన్ని పడగల్ని అణిచేస్తున్నాడు. దీనికి తోడు హ్రియ, సిగ్గు కూడా వచ్చింది. ఏమి సిగ్గు కలిగింది? ఈయన ఇంత సమర్థుడు కదా, మన మనస్సుల్లో ఏముంది అని కనిపెట్టగలడు అనేటువంటి సిగ్గు వచ్చింది. ఆ సిగ్గుతో ఉండి యత్ పాదయో స్పర్శన ధర్షితేంద్రియా, ఆయన పాదాలను స్పృశించగలిగినటువంటి యోగ్యతను పొందినా దానితో ఇంద్రియాలలో తమ మనసులలో చిన్నపాటి మార్పులు కలగటం వలన, భయం లాంటి భావాలు కలగటం వలన, సిగ్గు మొదలైనటువంటి భావాలను వెలిపుచ్చుకోవటం వలన వాళ్ళు న ఈశిరే, ఆ పాదాలను పూజించుకోవడానికి యోగ్యత పొందలేకపోయారు. దాకా వెళ్ళారు కానీ దాన్ని పూజించుకోలేకపోయారు. కాబట్టి చెడు బుద్ధి ఉన్నవారికి ఆయన దక్కకపోవచ్చు, వంకర బుద్ధితో మాట్లాడే వాళ్ళకి ఆయన దక్కకపోవచ్చు, సిగ్గు లజ్జా భయము లాంటివి ఉన్న వాళ్ళకి, లేదా ఆ పరమాత్మను అందుకోవటానికి అడ్డంగా ఉండేటువంటి భావాలు ఉన్న వాళ్ళకి కూడా ఆయన దొరక్కపోవచ్చు. వాళ్ళ విషయం కాదు. కష్టం నమన్యేత జిగీషురాత్మన అనే నేను చెప్తున్నాను. తనను తాను గెలుచుకోదలుచుకున్నవాడు, మంచి లక్షణాలను తనలో పెంచుకున్నటువంటి వాడు ఆయన్ని మననం చేస్తే తప్పనిసరిగా తన మనస్సును తాను గెలుచుకోగలుగుతాడు అనే చెప్తున్నాను అని పరమేశ్వరుడి నోటితో శ్రీశుకుల వారు చెప్పిస్తున్నారు. అసదృశోయ ప్రతిభాతి మాయయా క్షిబేవ మధ్వాసవతామ్రలోచన న నాగవద్భోర్హణ ఈశిరే హ్రియ యత్ పాదయో స్పర్శన ధర్షితేంద్రియా అనే ఈ శ్లోకంతో. ఇంతేకాదు యమాహురస్య స్థితిజన్మ సంయమం త్రిభిర్విహీనం యమనంతమృషయ నవేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు అని కూడా చెప్తున్నారు. ఈ విశ్వం తాలూకు అస్య, ఈ సమస్తమైనటువంటి సృష్టి తాలూకు స్థితి జన్మ సంయమం యమాహు. ఈ సృష్టి తాలూకు ఉత్పత్తి, ఈ సృష్టి తాలూకు స్థితి, ఈ సృష్టి తాలూకు ప్రళయం ఇవన్నీ కూడా ఆయన వల్లనే అని చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? మంత్రాలు చెప్తున్నాయి. ఎవరు ఈ మాట చెప్పేది అంటే మంత్రాలు చెప్తున్నాయి. ఋషయ యమాహురస్య స్థితి జన్మ సంయమం. ఈ విశ్వానికి సృష్టి స్థితి ప్రళయాలు పరమాత్మ ద్వారా వస్తున్నాయి. కానీ త్రిభిర్విహీనం, ఆ పరమాత్మకు ఈ సృష్టి స్థితి లయాలు లేవు. ఆయన పుట్టడు, అలాగే ఆయనకు వేరే స్థితి అక్కర్లేదు, ఆయనకు ప్రళయం అనేది లేనే లేదు అని చెప్తున్నాయి. త్రిభిర్విహీనం. ఇంతేకాదు యం అనంతం, ఏ రకమైనటువంటి అంతము లేనటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్తున్నాయి. ఋషయ మంత్రాలు ఈ మాటలు చెప్తున్నాయి. ఇంతేకాదు నవేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు అని కూడా మంత్రాలే చెప్తున్నాయి. ఈ భూమండలం, మనకు తెలిసినటువంటి ఈ భూమండలం, ఈ భౌతికంగా మనకు గుండ్రంగా కనిపించే మండలమైనా కావచ్చు, మహాభూమి అని చెప్పేటువంటి ఈ సృష్టి మొత్తమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది ఆయన నెత్తి మీద ఓ చిన్న ఆవగింజంత మాత్రమే ఉంది అని మంత్రాలు చెప్తున్నాయి. నవేద, ఆయనకు అసలు ఈ భూమండలం లేదా ఈ సృష్టి తాలూకు బరువు అనేది తెలియదు అని చెప్తున్నాయి. ఎలాగంటే సిద్ధార్థమివ, నెత్తి మీద ఏమైనా ఆవగింజ పెట్టుకుంటే మామూలు మనిషికి బరువు ఎలాగైతే తెలియదో అలా ఆయనకి తెలియదు అని చెప్తున్నాయి. అసలు క్వచిత్ స్థితం, ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదు, ఎక్కడుందో ఏ మూలుందో ఎంత బరువుందో కూడా ఆయనకి తెలియదు
అని చెప్తున్నాయి. భూమండలం, ఈ భూమండలం మొత్తం మహాభూమి మండలాన్ని తీసుకున్నా సరే అది ఎక్కడుందో కూడా ఆయనకి లెక్కలేదు, అంత విశాలమైనటువంటి వాడు ఆయన అని చెప్తున్నాయి. మూర్ధ సహస్రధామసు, ఆయన వేల కొద్దీ ఉండేటువంటి శిరస్సులలో వేల కొద్దీ ఆయన శిరస్సుల మీద ఎక్కడో ఒక మూల ఆవగింజంత ఈ భూమండలం ఉంటే ఆయనకేం బరువు తెలుస్తుంది అని చెప్తున్నాయి. యమాహురస్య స్థితిజన్మ సంయమం త్రిభిర్విహీనం యమనంతం ఋషయః నవేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు అని పరమేశ్వరుని నోటితో శ్రీశుకుల వారు చెప్పిస్తున్నారు. మంత్రాలు, ఎన్నో మంత్రాలు యమాహురస్య స్థితి జన్మ సంయమం చెప్తూనే ఉన్నాయి. ఎన్నో మంత్రాలు ఆ పరమాత్మ ద్వారానే సృష్టి మొత్తం జరిగింది అని, ఆ పరమాత్మ ద్వారానే స్థితి మొత్తం సాగుతోంది అని, అక్కడే ప్రళయం అని రకరకాల వాక్యాలు చెప్తూనే ఉన్నాయి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి లాంటి వాక్యాలన్నీ ఇదే మాటని చెప్తున్నాయి. అదే సమయంలో త్రిభిర్విహీనం, ఈ మూడిటితోనూ ఆయనకి ఏ సంబంధమూ లేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నాయి. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ లాంటి వాక్యాలు అవి చెప్తున్నాయి. అనంతం ఋషయః, ఆ పరమాత్మకు అంతం అనేది లేదు అని చెప్తున్నాయి. అంతం అంటే శాస్త్రీయ పరిభాషలో పరిచ్ఛేదం అని పిలుస్తారు. ఏదైనా ఒక వస్తువు పుట్టినట్లయితే, ఏదైనా ఒక వస్తువుకు పుట్టుక అనేది ఉన్నట్లయితే ఆ పుట్టేటువంటి వస్తువుకు కాలపరంగా ఒక అంతం అనేది ఉంటుంది. అంటే కొంతకాలం పాటు ఉండదు, కొంతకాలం పాటు ఉంటుంది అనేటువంటి అంతం లేదా ఒక గీత, పరిచ్ఛేదం అనేది ఉంటుంది. పుట్టుక లేని పరమాత్మకు ఈ కాలకృతమైనటువంటి అంతం ఉండదు అని చెప్తున్నాయి. అలాగే ఏదైనా ఒక వస్తువుకి ఒక దేశంలోనే, ఒక ప్రదేశంలోనే ఉండటం అనేది కనుక ఏర్పడితే ఆ ప్రదేశం అనేది దాని తాలూకు ఒక గీత లేదా ఒక పరిచ్ఛేదం, ఒక అంతం అని చెప్తారు. ఈ దేశతః పరిచ్ఛేదం, దేశకృతమైనటువంటి ప్రదేశం వల్ల వచ్చేటువంటి పరిచ్ఛేదం, గీత అనేది వ్యాపకుడైనటువంటి పరమాత్మకు చెల్లనే చెల్లదు అని చెప్పే వాక్యాలు ఎన్నో ఉన్నాయి. సర్వవ్యాపినమాత్మానం అని చెప్తూనే ఉన్నాయి. అలాగే రెండు వస్తువులు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నప్పుడు ఒక వస్తువుకు మరొక వస్తువు అంతమవుతుంది. రెండో వస్తువుని మొదటి వస్తువు దాటి వెళ్ళలేదు, ఢీ కొట్టుకుని ఆగిపోతాయి. ఒక వస్తువుకి ఇంకొక వస్తువు గీతలాగా, ఒక అంతంలాగా పనిచేస్తుంది. దీన్ని వస్తుతః పరిచ్ఛేదః అని పిలుస్తారు. ఆ వస్తుకృతమైనటువంటి పరిచ్ఛేదం కూడా సర్వాత్మకుడైనటువంటి ఆ పరమాత్మకు లేనే లేదు అని కూడా చెప్తున్నాయి. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం లాంటి వాక్యాలన్నీ కూడా ఈ వస్తుకృతమైనటువంటి అంతం లేనే లేదు. ఏ వస్తువుతోనూ పరమాత్మ ఢీకొనడు. ప్రతి వస్తువులోనూ సబాహ్యాభ్యంతరో హ్యజ అనే తీరులో లోపల బయట తానే ఉన్నాడు అని చెప్తున్నాయి. వస్తుకృతమైనటువంటి అంతం లేదు అని చెప్తున్నాయి. నవేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు అనేటువంటి దాన్ని రకరకాల వాక్యాలు రకరకాల యాంగిల్స్లో చెప్తున్నాయి. తావానస్య మహిమా తతోజ్యాయాంశ్చ పూరుషః పాదోస్య సర్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని ఒక వాక్యం చెప్తోంది. అత్యతిష్ఠద్దశాంగుళం అని ఇంకొక వాక్యం చెప్తోంది. ఏ వాక్యం చెప్పినా సరే ఈ కనిపించేటువంటి సృష్టి పరమాత్మలో ఎక్కడో ఒక మూల ఉందే తప్ప పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని, ఆయన యొక్క అపరిచ్ఛిన్నత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సృష్టి తాలూకు బరువు అనేది లేనే లేదు అని తమ తాత్పర్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఇలా ఎన్ని వాక్యాలున్నా సరే అన్ని వాక్యాలు ఇవే విషయాల్ని తెలియచేస్తున్నాయి. ఇలా సర్వవ్యాపకంగా, సర్వాత్మకంగా, సర్వకారణంగా ఉండేటువంటి ఆ పరమాత్మను కస్తం నమన్యేత. పరమాత్మను ఈ వేదాంత వాక్యాలు, ఉపనిషద్వాక్యాలు ఇంత స్పష్టంగా ఉపపాదన చేస్తున్నప్పుడు అలాంటి గుణ సంబంధం లేని పరమాత్మను మననం చేయాలి అని ఎవరు అనుకోరు. జిగీషురాత్మనః, అందులో తనను తాను గెలుచుకోవాలనుకునేవాడు ఎవరు మననం చేయడు అని పరమేశ్వరుడు అంటున్నాడు. యమాహురస్య స్థితిజన్మ సంయమం త్రిభిర్విహీనం యమనంతమృషయః నవేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు అనే ఈ శ్లోకంలో
యస్యాద్య ఆసీద్ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానధిష్ణ్యో భగవాన్ అజః కిల యత్ సంభవోహం త్రివృతాస్వతేజస వైకారికం తామసం ఐంద్రియం సృజే అని పరమేశ్వరుడే చెప్తున్నాడు. ఆ పరమాత్మ సర్వకారణం కదా. సర్వకారణమైనటువంటి ఆ పరమాత్మ యొక్క మొదటి కార్యం యస్య ఆద్య ఆసీత్ గుణ విగ్రహ మహాన్. పరమాత్మ మాయా ఈ రెండూ కలిస్తే వచ్చినటువంటి మొదటి కార్యం మహాన్, మహత్తత్వం అనే పేరుతో పిలువబడేటువంటి తత్వం. ఆ మహత్తత్వాన్నే కొంచెం ఇంకో కోణం నుంచి చూసుకుంటే విజ్ఞానధిష్ణ్య, విజ్ఞానం అనేటువంటి స్థానాన్ని కలిగినది, లేదా జీవులందరి యొక్క బుద్ధులన్నిటినీ కలిపితే వచ్చేటువంటి రూపం అని తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు విజ్ఞానధిష్ణ్య. ఇంకో కోణంలోంచి చూసుకున్నప్పుడు భగవాన్ అజః కిల, 4 ముఖాలతో అలలారేటువంటి బ్రహ్మగారే ఆ మొదటి కార్యం అనైనా చెప్పుకోవచ్చు. మహత్తత్వం అని కొందరు చెప్తారు, సమష్టి బుద్ధి అని ఇంకొక కోణంలోంచి చెప్తారు, బ్రహ్మగారు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ అని ఇంకో కోణంలోంచి చెప్తారు. ఇది మొదటి కార్యమైతే యత్ సంభవోహం త్రివృత స్వతేజస, ఆ బ్రహ్మగారికి కోపం వస్తే ఆయన కనుబొమ్మలు ముడివేస్తే ఆయన కనుబొమ్మల మధ్యలోంచి కదా నేను వచ్చాను. యత్ సంభవోహం, బ్రహ్మగారి కనుబొమ్మల్లోంచి నేను వచ్చాను. త్రివృత స్వతేజస, నేను వచ్చాను అంటే నేనేమి పుట్టినవాణ్ణి కాదు, నేను పరమాత్మ స్వరూపాన్ని కాకపోలేదు. త్రివృత 3 గుణాల యొక్క సమ్మేళనం ద్వారా బయటకు వచ్చాను. స్వతేజస, నా యొక్క స్వస్వరూపంతో నా యొక్క రూపమైనటువంటి అహంకారాన్ని ఉపాధిగా చేసుకుని నేను బయటకు వచ్చాను. వచ్చిన వాడిని వైకారికం తామసం ఐంద్రియం సృజే, వైకారికంగా ఉండేటువంటి దేవతావర్గాన్ని, తామసంగా ఉండేటువంటి భూతవర్గాన్ని, ఇంద్రియ వర్గాన్ని సృష్టి చేస్తున్నాను. రుద్రుడు చేసినటువంటి సృష్టి గురించి 2వ స్కంధంలో చెప్పారు కదా, ఆ సృష్టిని మొత్తం నేను చేస్తున్నాను అని పరమేశ్వరుడు అంటున్నాడు. యస్యాద్య ఆసీద్ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానధిష్ణ్యో భగవాన్ అజః కిల యత్ సంభవోహం త్రివృతా స్వతేజస వైకారికం తామసమైంద్రియం సృజే అనేటువంటి ఈ శ్లోకంలో ఆయన ద్వారా సృష్టి మొదలైతే ఆ సృష్టిలో భాగంగా ఉండటం మాత్రమే కాదు, ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితా శకుంతా ఇవ సూత్రయంత్రితాః మహానహం వైకృత తామసేంద్రియాః సృజామ సర్వే యదనుగ్రహాదిదం అని కూడా పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఏతే వయం, ఇంతవరకు మేమందరం ఉన్నాము, నేనున్నాను, బ్రహ్మగారున్నారు, అలాగే నేను సృష్టి చేసినటువంటి దేవతలున్నారు, ఇంద్రియ వర్గం ఉంది, భూతవర్గం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏతే వయం, ఇవన్నీ కూడా యస్య వశే మహాత్మనః, మహాత్ముడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వశంలోనే ఉన్నాము. ఇవన్నీ ఉన్నాయి. స్థితాః, వశంలో ఉండటం వరకు మాత్రమే కాదు, శకుంతాః ఇవ సూత్రయంత్రితాః, పక్షికి తాడు కట్టి వదిలేస్తే ఆ తాడు కట్టినవాడు ఎలా ఆడిస్తే అలా ఆడినట్లుగా పక్షులు, ఆ పరమాత్మ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాము. శకుంతాః ఇవ సూత్రయంత్రితాః, డేగల్లాంటి పక్షులకి కాళ్లకో ఎక్కడికో దాని చోట తాడు లాంటిది కట్టి ఎగరేస్తారు. ఎగరేసి దాన్ని ఇటు అటు లాగితే దానికి తగ్గట్లుగా అది విన్యాసాలు చేస్తుంది. అలాగే మాకు కూడా ఆయన ప్రాణసూత్రం అనే దాన్ని కట్టిపెట్టాడు. ఆయన ఎలా ఎగరేసి ఎలా ఆడిస్తే అలా మేమందరం ఆడుతున్నాము. క్రియా శక్తిని ప్రాణరూపంలో మా అందరిలోకి ప్రసరింపజేసి ఆ సూత్రాత్మతో మమ్మల్ని అందరినీ ఆయన ఆడిస్తున్నాడు. అంతర్యామిగా ఆయన ఉంటున్నాడు. స్థితా శకుంతా ఇవ సూత్రయంత్రితాః, ఇందులో వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా ఏమీ లేదు, మినహాయింపు కూడా ఎవరికీ లేదు. మహాన్ ఆ బ్రహ్మగారు, అహం నేను, వైకృత తామస ఇంద్రియా, దేవతావర్గము, భూతవర్గము, ఇంద్రియవర్గము అందరూ కూడాను సృజామ సర్వే యదనుగ్రహాదిదం, ఆయన అధీనంలో ఉన్నాము, ఎవరికి వారు సృష్టి చేస్తున్నాము. బ్రహ్మగారు తన పాద్మ సృష్టి తాను చేస్తున్నాడు, నేను రుద్ర సృష్టిని నేను చేస్తున్నాను, ఈ భూతవర్గమేమో భౌతిక సృష్టిని చేస్తూ పోతున్నాయి, ఇంద్రియ వర్గాలేమో జ్ఞాన సృష్టిని చేస్తున్నాయి, దేవతా వర్గాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి.
మా సృష్టి కార్యాలను మేము చేసుకుంటూ పోతున్నాము. యదనుగ్రహాత్ ఆయన యొక్క అనుగ్రహంతో చేస్తున్నాము. మేమందరం కలిసి ఆయన అనుగ్రహంతో ఈ పని చేస్తే ఇదం కనిపించే పెద్ద బ్రహ్మాండం అనేది కనిపిస్తోంది. కనిపించే ఈ బ్రహ్మాండం వెనకాల ఇంతమంది సృష్టికర్తలు ఉన్నాము. మా అందరి వెనకాల ఆయన పరమాత్మ ఉన్నాడు. అలాంటి పరమాత్మను కస్తం నమన్యేత జిగీషురాత్మనః అని పరమేశ్వరుడు అంటున్నాడు. ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితాః శకుంతా ఇవ సూత్రయంత్రితాః మహానహం వైకృత తామసేంద్రియాః సృజామ సర్వే యదనుగ్రహాదిదం అనే ఈ శ్లోకంలో యన్నిర్మితాం కర్హ్యపి కర్మపర్వణీం మాయాం జనోయం గుణసర్గమోహితః నవేద నిస్తారణయోగమంజస తస్మై నమస్తే విలయోదయాత్మనే అని కూడా పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇది కేవలం సృష్టికర్తలము లేదా ఈ బ్రహ్మాండాన్ని తయారు చేసేటువంటి మేము అనే వరకు పరిమితం కాలేదు. ఈ బ్రహ్మాండాన్ని అనుభవిస్తున్నటువంటి, ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి జీవులకు కూడా చెందుతుంది. ఎందుకంటే జీవుడు యన్నిర్మితాం కర్హ్యపి కర్మ పర్వణి, ఆ పరమాత్మ నిర్మించినటువంటి ఈ కర్మ మార్గంలో చిక్కుకుపోయి ఉన్నాడు. కర్మ పర్వణి, ఇది కేవలం మార్గంగా ఉండేటువంటి కర్మ కాదు, కర్మ మార్గం అనేది కాదు, రకరకాల చిక్కుముడులతో ఉండేటువంటి కర్మ మార్గం, రకరకాల చిక్కుముడులతో ఉండేటువంటి వలలాగా ఉండేటువంటి మార్గం. ఒక దారిలో వల లాంటిది పరిచేస్తే పక్షులు లాంటివి ఎలాగైతే చిక్కుకుంటాయో అలాగే జీవుడు కూడా ఈ కర్మ అనేటువంటి పర్వణి అనే దాంట్లో చిక్కుకున్నాడు. రకరకాల పర్వలతో ఉండేటువంటి ఈ కర్మ గ్రంథులలో, కర్మ అనేటువంటి చిక్కుముడులలో, కర్మ మార్గంలో జీవుడు చిక్కుకున్నాడు. ఈ కర్మ మార్గాన్నేమో ఆయన తయారు చేశాడు, పరమాత్మ తయారు చేశాడు. యన్నిర్మితాం కర్హ్యపి కర్మ పర్వణి, ఆ పరమాత్మ ఈ కర్మ మార్గాన్ని దేనితో తయారు చేశాడు, దేనితో నిర్మించాడు? మాయతో నిర్మించాడు. మాయతో నిర్మించినటువంటి ఈ కర్మ మార్గంలో జనః గుణసర్గమోహితః, ఆ గుణాల తాలూకు సృష్టితో మోహింపబడి లేదా ఆ గుణాల తాలూకు సృష్టి తాలూకు మోహానికి లోనై ఇది ఒక చిక్కుముడి లేదా చిక్కుముడులతో కూడినటువంటి మార్గం అని తెలుసుకోలేకపోతున్నాడు. నవేద, ఆ పరమాత్మేమో దీన్ని తయారు చేశాడు మాయతోనూ, ఇదేమో ముడులతో ఉంది, దీన్ని చిక్కుముడి అని ఇతను అనుకోవటం లేదు. ఇతనేమో గుణకర్మ మోహితగా ఉన్నాడు. నవేద, ఇతనికేమీ తెలియటం లేదు. నిస్తారణ యోగం, ఈ చిక్కుముడుల్లాంటి ఈ కర్మ మార్గం నుంచి బయటికి వచ్చేటువంటి ఉపాయం ఇతనికి తెలియకుండా ఉంది. నవేద అంజస, అందులోనూ ఖచ్చితంగా ఇది చేస్తే ఇందులోంచి కాళ్ళు బయట పెట్టచ్చు అని అతనికి తెలియకుండా ఉంది. నవేద నిస్తారణ యోగం అంజస తస్మై నమస్తే. అటువంటి మాయ ద్వారా కర్మగ్రంథులతో కూడినటువంటి కర్మ మార్గాన్ని నిర్మించినటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. విలయోదయాత్మనే, సృష్టి స్థితికి కారణమైనటువంటి, సృష్టి ప్రళయాలకు కారణమైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని పరమేశ్వరుడు అంటున్నాడు. జీవుడు ఈ వలలో చిక్కుకున్నాడు, కర్మ మార్గం అనేటువంటి వలలో చిక్కుకున్నాడు. తాను అనుభవిస్తున్నవన్నీ సుఖదుఖాలు అనుకుంటున్నాడు, కానీ అవి గుణాల తాలూకు ప్రభావాలు అని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ బై ఛాన్స్ ఆ విషయం అర్థమైనా సరే అందులోంచి బయటకు వచ్చే ఉపాయాన్ని కనిపెట్టలేకపోతున్నాడు. ఒకవేళ బయటకు వచ్చేటువంటి ఉపాయం అని అనిపించినా సరే అది ఖచ్చితం అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. దానికి ఉండేటువంటి ఒకే ఒక ఉపాయం, ఈ చిక్కుముడులు లాంటి కర్మ మార్గంలో నుంచి బయటికి వచ్చేటువంటి ఒకే ఒక ఉపాయం, కస్తం నమన్యేత జిగీషురాత్మనః అనేటువంటి ఉపాయం. ఆ ఉపాయం గనక తెలిస్తే ఆయన్ని ఎందుకు పట్టుకోరు, ఆయన్ని ఎందుకు మననం చేసుకోరు అని పరమేశ్వరుడు అంటున్నాడు. అందువల్ల ఆయనే ఈ నివారణోపాయం కాబట్టి తస్మై నమస్తే, ఆయనకే నమస్కారం అని చెప్తున్నాడు. యన్నిర్మితాం కర్హ్యపి కర్మపర్వణీం
మాయాం జనోయం గుణసర్గమోహిత నవేద నిస్తారణ యోగమంజస తస్మై నమస్తే విలయోదయాత్మనే అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలను చెప్పి పూర్తి చేసి 24 గద్యపద్య భాగాలుండేటువంటి భగవత్ సంకర్షణ వర్ణనం అనే పేరు కలిగినటువంటి పంచమ స్కంధంలోని 17వ అధ్యాయాన్ని శ్రీ శుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా 2 విషయాలున్నాయి. ఒకటి గంగావతరణము, ఆ గంగ ఎన్ని రకాలుగా విభాగాన్ని పొంది ఎటు ఎటు పారింది అనేటువంటి విషయం ఒకటి ప్రధానమైన విషయం. రెండవది ఇలావృత వర్షంలో పరమేశ్వరుడు పరమాత్మను స్తుతి చేసుకున్నటువంటి విధానము, పరమేశ్వరుడు చూసినటువంటి సంకర్షణమూర్తి యొక్క చిన్నపాటి వర్ణన అనేటువంటి వర్ణన విషయము. ఈ 2 విషయాలతో కూడినటువంటి సప్తదశాధ్యాయం ఇక్కడికి పూర్తయితే అష్టాదశాధ్యాయం 18వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ తథాచ భద్రశ్రవానామ ధర్మసుతః తత్కులపతయః పురుషాః భద్రాశ్రవవర్షే సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా సన్నిధాప్య ఇదం అభిగృణంతః ఉపధావంతి అని. ఇది ఇంతవరకు చెప్పింది ఇలావృత వర్షం గురించి కదా. ఇలావృత వర్షం పక్కనే ఉండేటువంటి వర్షం భద్రాశ్వ వర్షం. ఆ భద్రాశ్వ వర్షంలో భద్రశ్రవాహ అనే పేరు కలిగినటువంటి ధర్మసుత, ధర్మదేవత యొక్క కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. తథాచ భద్రశ్రవానామ ధర్మసుత. ఆయనకి ఆ వర్షంలో సేవకులు చాలామంది ఉన్నారు. ఆ సేవకుల్లోనూ మళ్ళీ ముఖ్యులు ప్రధానులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. తత్కులపతయ పురుషాః. ఆ భద్రశ్రవుడు యొక్క సేవకులు, సేవకులలోని నాయకులు వీళ్ళందరూ కలిసి చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి భద్రాశ్వ వర్షంలో కాపురం ఉంటున్నారు. వాళ్ళు కాపురం ఉంటున్నారు అంటే అక్కడ ఉండేటువంటి భోగాలను అనుభవించడానికి ఇచ్చగించటం లేదు. సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాంతను సమాధినా సన్నిధాప్య ఇదం అధిగృణంతః ఉపధావంతి. సాక్షాత్ భగవతో వాసుదేవస్య, ఆ వాసుదేవుడి యొక్క, పరమాత్మ యొక్క, నిఖిల జగత్ కారణమైనటువంటి చైతన్యమూర్తి యొక్క ఇష్టమైనటువంటి ఒక రూపాన్ని, ఆయనకే ఇష్టమైనటువంటి ఒక రూపాన్ని ప్రియాంతను మనసి అంటే పరమేణ సమాధినా సన్నిధాప్య ఏకాగ్రతతో మనసులోకి తెచ్చుకుని ఆ రూపాన్ని ధ్యానిస్తూ వాళ్ళు స్తుతి చేసుకుంటున్నారు. పరమాత్మకే ఇష్టమైనటువంటి ఆ ప్రియా తను ధర్మమయీ తను, ధర్మమయమైనటువంటి తనువు. అది ధర్మమయమైనటువంటిది ఎలా అయింది అంటే హయశీర్షాభిధానం. ఎప్పుడో సృష్టి కంటే ముందు బ్రహ్మగారికే సృష్టి ఎలా చేయాలి అని తెలియని సందర్భం వచ్చినప్పుడు ఆయన చెవుల్లోంచి మధుకైటభులు అనేటువంటి రాక్షసులు వచ్చి బ్రహ్మగారి యొక్క వేదస్మృతిని మొత్తాన్ని అపహరించేసేసినప్పుడు ఆయనకి వేదం స్ఫురించక, ఆయన వాళ్లతో పోరాడలేక, తాను చేయవలసిన పని చేయలేక, చేయకుండా ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన్ని అనుగ్రహించటానికి శ్రీమన్నారాయణుడు హయశీర్షాభిధానం, గుర్రం తలకాయతో హయవదనుడుగా, హయగ్రీవుడిగా అవతరించి ఆ మధుకైటభులనిద్దరినీ సంహరించి బ్రహ్మగారికి కావలసినటువంటి వేదోపదేశాన్ని తిరిగి చేశాడు. ఆ వేదోపదేశం చేయటం ద్వారా ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. ఈ విధంగా ధర్మమయీం హయశీర్షాభిధానం. ఆ హయగ్రీవ అనేటువంటి పేరు కలిగిన లేదా ఆ రూపం, గుర్రం తలకాయి అలాగే మనిషి శరీరం అనేటువంటి రూపంతో ఆయన అవతరించాడు. మానవులకు కావలసినటువంటి ధర్మాన్ని ఇంకా విశేషాలను బోధించేటువంటి వేదాలను అందించిన ఈ రూపం అంటే ఆయనకే చాలా ఇష్టం. అందులోనూ ధర్మమయమైనటువంటి రూపం కాబట్టి, ధర్మాన్ని ఆచరించవలసిందిగా ప్రోత్సహించే రూపం కాబట్టి ఆయనకే చాలా ఇష్టం.
అలాంటి ఇష్టమైనటువంటి రూపాన్ని ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధిన చాలా గొప్ప ఏకాగ్రతతో వాళ్ళు సన్నిధాప్య మనసులో ఉంచుకుని లేదా సమాధి స్థితిలో ఉండి ఆ రూపాన్ని మనసులోకి తెచ్చుకుని ఇదం అభిగణంతః పైన చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఉపధావంతి ఆయన్ని స్తుతి చేస్తున్నారు. ఆయన్ని స్తుతి చేసుకుంటూ ఆయన తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తథాచ భద్రశ్రవానామ ధర్మసుతః తత్కులపతయః పురుషాః భద్రాశ్వవర్షే సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా సన్నిధాప్య ఇదమభిగృణంతః ఉపధావంతి అని. హయశీర్ష అనేది బయటికి కనిపించేటువంటి రూపం. హయవదనుడుగా ఉండటం అనేటువంటిది బయటికి కనిపించేటువంటి రూపం. కానీ హయగ్రీవ లేదా హయవదన హయశీర్ష అనేటువంటి పదాల్లో చాలా గొప్ప అర్థం ఇమిడి ఉంది. ఆ హయశీర్ష అభిధానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. హయశీర్ష అనే దానికి సర్వజ్ఞులలో కల్లా ఉత్తముడు అని అర్థం ఉంది. హయంతి అంటే తెలుసుకుంటున్నారు అని అర్థం. హయంతి ఇది హయాహ తెలుసుకునే వాళ్ళందరూ ఏదో ఒకటి తెలుసుకునే వాళ్ళందరూ హయులే అవుతారు. వాళ్ళందరికీ శీర్ష తలకాయి లాంటి స్థానంలో ఉత్తమ స్థానంలో ఉన్నవాడు అంటే సర్వజ్ఞులలో కల్లా సర్వజ్ఞుడు. మామూలు విషయాలు తెలిసిన వాళ్ళకంటే గొప్పవాడు అని వేరే చెప్పనక్కర్లేదు. సర్వజ్ఞులలో కల్లా కూడా సర్వజ్ఞుడు అనే అర్థంతో ఈ హయశీర్ష లేదా హయగ్రీవ అనేటువంటి పదం ఉంది. అలాంటి సర్వజ్ఞులలో కల్లా సర్వజ్ఞుడు లేదా సర్వజ్ఞోత్తముడు అయినటువంటి పరమాత్మ యొక్క ఆ సర్వజ్ఞ రూపాన్ని ఈ భద్రశ్రవాహ అనేటువంటి ఆయన యొక్క సేవకులు సేవక ముఖ్యులు వీళ్ళందరూ ధ్యానించుకుంటూ మంత్రాన్ని జపించుకుంటూ స్తుతి చేసుకుంటూ ఆయన తత్వాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఆయన సర్వజ్ఞులలో కల్లా సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు, ఆ సర్వజ్ఞత్వానికి ఈ హయవదనానికి అలాగే ఈ వేదాలను అందించటానికి వీటన్నిటికీ ఉండేటువంటి సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం యథాప్రకారం రేపు చూసుకుందాము. ఇప్పటికైతే ఆ సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను లేదా సర్వకారణమైనటువంటి సర్వాత్మకుడైనటువంటి అనంతుడైనటువంటి పరమాత్మను పరమేశ్వరుడు చెప్పినట్లుగా కస్తం నమన్యేత అని చెప్పినట్లుగా ఎందుకు ధ్యానించరు? జిగీషురాత్మనః ఇంద్రియాలను మనస్సును గెలుచుకోదలుచుకున్న వాళ్ళు ఎందుకు ధ్యానించరు అని పరమాత్మ చెప్పినట్లుగా మనం ఎందుకు ధ్యానించము, మనం ఎందుకు ఆయన గురించి తెలుసుకోము, ఆయన గురించి తెలుసుకుని మన మనస్సులను మనం ఎందుకు గెలుచుకోము అని మనల్ని మనమే అడుగుకుందాము. మనమే ఇలాంటి ప్రశ్నలు వేసుకుని ఈ ప్రశ్నలకి సమాధానం మనమే తెలుసుకుని మనం కూడా మనస్సును గెలిచేటువంటి అపూర్వమైన అవకాశాన్ని పొందుదాము. అలాంటి అవకాశాన్ని మనకు మరింత విస్తృతంగా ప్రసాదించవలసిందిగా ఆ భూత మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు గరుడ పంచమి సందర్భంగా శ్రీవారి యొక్క గరుడ సేవ ఉన్నందువలన తొందరగా మనం వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో 17వ అధ్యాయంలో 17వ గద్యం నుంచి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే సప్తదశోऽధ్యాయః శ్రీభగవానువాచ ఓం నమో భగవతే మహాపురుషాయ
सर्वगुणसङ्ख्यानाय सर्वगुणसङ्ख्यानाय अनन्ताय अनन्ताय अव्यक्ताय नम इति अव्यक्ताय नम इति भजे भजन्यारणपादपङ्कजम् भजे भजन्यारणपादपङ्कजम् भगस्य कृत्स्नस्य परम्परायणम् भगस्य कृत्स्नस्य परम्परायणम् भक्तेष्वलं भावितभूतभावनम् भक्तेष्वलं भावितभूतभावनम् भवापहन्त्वा भवभावमीश्वरम् भवापहं त्वा भवभावमीश्वरम् नयस्य माया गुणचित्तवृत्तिभिः नयस्य माया गुणचित्तवृत्तिभिः निरीक्षतो ह्यण्वपि दृष्टिरज्यते निरीक्षतो ह्यण्वपि दृष्टिरज्यते ईशे यथा नोजितमन्युरंहसाम् ईशो यथा नोजितमन्युरंहसाम् कस्तं न मन्येत जिगीषुरात्मनः कस्तं न मन्येत जिगीषुरात्मनः अस्मदृशो यः प्रतिभाति मायया असदृशो यः प्रतिभाति मायया असदृशो यः प्रतिभाति मायया असदृशो यः प्रतिभाति मायया क्षीबेव मध्वासवताम्रलोचनः क्षीबेव मध्वासवताम्रलोचनः ननागवध्वोर्हण ईशिरे ह्रिया ननागवध्वोर्हण ईशिरे ह्रिया यत्पादयो स्पर्शनधर्षितेन्द्रियाः यत्पादयो स्पर्शनधर्षितेन्द्रियाः यमाहुरस्य स्थितिजन्म संयमम् यमाहुरस्य स्थितिजन्म संयमम् त्रिभिर्विहीनं यमनन्तमृषयः त्रिभिर्विहीनं यमनन्तमृषयः न वेद सिद्धार्थमिव क्वचित् स्थितम् न वेद सिद्धार्थमिव क्वचित् स्थितम् भूमण्डलं मूर्धसहस्रधामसु भूमण्डलं मूर्धसहस्रधामसु यस्याद्य आसीद् गुणविग्रहो महान् यस्याद्यासीत् गुणविग्रहो महान् विज्ञानधिष्ण्यो भगवानजः किल विज्ञानधिष्ठ्यो भगवानजः किल यत्सम्भवोऽहं त्रिवृता स्वतेजसा यत्सम्भवोऽहं त्रिवृता स्वतेजसा वैकारिकं तामसमैन्द्रियं सृजे वैकारिकं तामसमैन्द्रियं सृजे एते वयं यस्य वशे महात्मनः एते वयं यस्य वशे महात्मनः स्थिताश्च कुन्ता इव सूत्रयन्त्रिताः स्थिताश्च कुन्ता इव सूत्रयन्त्रिताः महानहं वैकृततामसेन्द्रियाः महानहं वैकृततामसेन्द्रियाः सृजाम सर्वे यदनुग्रहादिदम् सृजाम सर्वे यदनुग्रहादिदम् यन्निर्मितां कर्ह्यपि कर्म पर्वणीम् यन्निर्मितां कर्ह्यपि कर्म पर्वणि मायां जनोऽयं गुणसर्गमोहितः मायां जनोऽयं गुणसर्गमोहितः न वेद निस्तारणयोगमञ्जसा न वेद निस्तारणयोगमञ्जसा तस्मै नमस्ते विलयोदयात्मने तस्मै नमस्ते विलयोदयात्मने इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे पञ्चमस्कन्धे सप्तदशोऽध्यायः సప్తదశోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh